హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. కేంద్రం కీలక అప్డేట్ అనేది చేసింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోను పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పిఎఫ్ఓ చందాదారులకు సూపర్ న్యూస్ ఇది. క్లైమ్ల ప్రాసెసింగ్ వేగం పెరిగింది. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ తర్వాత క్లైమ్ల ప్రాసెసింగ్లో ఈపీఎఫ్ఓ 30% పెరుగుదల నమోదు చేయడం విశేషం. ఆగస్టు సెప్టెంబర్లో క్లైమ్ల ప్రాసెసింగ్లో సంవత్సరానికి సుమారు 30% పెరుగుదల ఉన్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. గతంలో క్లైమ్ల పరిష్కారం నెమ్మదిగా ఉండడంతో ఎమర్జెన్సీ సమయంలో చందాదారులు డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడేవారు. తాజాగా సాఫ్ట్వేర్ అప్డేట్తో ఊరట కలిగినట్లు అయింది. పిఎఫ్ విత్డ్రా వేగాన్ని పెంచేందుకు ఈపీఎఫ్ఓ మరిన్ని హార్డ్వేర్ అప్గ్రేడ్లు, అదనపు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లను ప్లాన్ చేస్తుంది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థ క్లైమ్ రిజెక్షన్ తగ్గించడంలో కీ రోల్ ప్లే చేసింది. 2017-2018 కాలంలో దాదాపు 13% ఉండగా 2022-2023 నాటికి దాదాపు 34% పెరిగింది. 2022-2023 మధ్య కాలంలో 5.2 కోట్ల క్లైమ్లు రాగా తుది సెటిల్మెంట్లు, బదిలీలు, ఉపసంహరణలకు సంబంధించి 25.8% తిరస్కరణకు గురైనట్లు అధికారిక డేటాలో వెల్లడైంది. ఇటీవల సాఫ్ట్వేర్ అప్గ్రేడ్తో క్లైమ్స్ ప్రాసెసింగ్ వేగం పెరిగింది. దీంతో చందాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి చందాదారులు కంపెనీ మారిన చెల్లింపు వ్యవస్థలను క్రమబద్ధీకరించడానికి, రికార్డులను ఒకే చోట నిర్వహించేలా ఈపీఎఫ్ఓ డేటాబేస్ను ఏర్పాటు చేయడానికి పనిచేస్తుంది. మరో 2 నెలల్లో ఇది కార్యరూపం దాల్చనుంది. అంతేకాకుండా ఇటీవల పాలసీ మార్పులు జరిగాయి. క్లైమ్ల కోసం కొన్ని డాక్యుమెంటేషన్ అవసరాలను సడలించారు. డాక్యుమెంట్ల కారణంగా 10% క్లైమ్లు రిజెక్ట్ అవుతున్నాయి. ఈ మార్పులతో ఈపీఎఫ్ఓ వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.